ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కానీ నేను చెప్తాను ఏమంటే ఇంపార్టెంట్గా అయితే వినండి. ఎందుకు అనేసి అడుగుతారా? 2023లో కూడా అయితే నేనైతే క్లియర్గా చెప్పినాను. ఆల్రెడీ మీరు కూడా వీడియోలు అయితే చూసినారు. క్లియర్గా చెప్పినాను 2023 ఆగస్ట్ 25 దగ్గర రేట్లు పడిపోతాయని. పడిపోయినాయి. ఈసారి కూడా అయితే క్లియర్గా చెప్తాను 2024 టోటల్ ఇయర్ అనాలిసిస్ అయితే మీ అందరికీ చెప్తాను. నా డైమండ్ గ్రూప్లో ఉండే వాళ్ళందరికీ అయితే క్లియర్గా చెప్తాను. వినండి, చూడండి, ప్రాక్టికల్గా కూడా చూడండి. నా అనాలిసిస్ టోటల్ అంతా నేను రాసుకున్న నా డైరీలో ఉండే టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా అయితే మీ అందరికీ అయితే పాస్ చేస్తాను. చూడండి, చూసిన తర్వాత అయితే దయచేసి ఎవరికైతే ఫార్వర్డ్ చేయొద్దండి ఈ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. టోటల్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది మన ఇన్ఫర్మేషన్ అనేసి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. కానీ ఇన్ఫర్మేషన్ చూసేసిన తర్వాత అయితే ఎవరికైతే ఫార్వర్డ్ చేయొద్దండి. ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత మీకే తెలుస్తుంది ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అనేసి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. ఇదే మన డైమండ్ గ్రూపు ఇన్ఫర్మేషను. లాస్ట్లో మళ్ళీ వచ్చేసి నేను లైవ్లోకి వస్తాను. ఓకే గైస్, 2018లో జనవరిలో వచ్చేసి 700 ఇంకా స్టార్ట్ అయ్యి 1000 రూపాయల వరకు పోయి మళ్ళీ 800 పడిపోయి మార్చి కొట్టే టయానికి 600కి వచ్చింది. ఏప్రిల్లో 400, మేలో 400, జూన్లో 600, జూలైలో 1000 రూపాయలు, ఆగస్టులో 1000 రూపాయలు, సెప్టెంబర్లో మళ్ళీ కిందికి వచ్చింది 800, అక్టోబర్లో 800, నవంబర్లో 1000 రూపాయలు, డిసెంబర్లో 800కి వచ్చి కింద పడింది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక 2019లో ఆ డిసెంబర్లో 800 ఇంకా జనవరిలో కూడా 2019లో 800 ఉండింది. ఫిబ్రవరిలో మాత్రం 1200 పోయింది. మార్చిలో 1400, ఏప్రిల్లో 1000 రూపాయలకి వచ్చింది. మేలో 800, జూన్లో 1000 రూపాయలు, జూలైలో 1400, ఆగస్టులో 800, సెప్టెంబర్లో 900, అక్టోబర్లో 800, నవంబర్లో 100 రూపాయలు జీరో, డిసెంబర్ జీరో. అంటే ఈ 2 నెలలు జీరోనే. ఆ జీరోని ఇంకా స్టార్ట్ అయ్యి డిసెంబర్ లాస్ట్ పెరిగిపోయిందనమాట. 2020లో పెరిగిపోయి జనవరిలో 600కి వచ్చింది. ఫిబ్రవరిలో కింద పడిపోయి 300, 400కి పోయినాయి. మార్చిలో జీరో, 300, 250, ఏప్రిల్లో జీరో, 300, 250, మేలో కొద్దిగా పర్లేదు 350, 400 చెప్పుకోవచ్చు. మళ్ళీ జూన్లో జీరో, 250, 300, 350. జూలైలో వచ్చేసి టాప్ వెళ్ళిపోయింది, 800, 1000 రూపాయల వరకు పోయింది. ఆగస్టులో 1200, 1300 కూడా పోయినాయి. మళ్ళీ కిందికి వచ్చేసింది లాస్ట్ ఆగస్ట్ 30 కల్లా 1000 రూపాయలు, 900కి వచ్చేసింది. సెప్టెంబర్లో 800 పోయింది అంతే, సెప్టెంబర్ మంత్ అంతా. అక్టోబర్లో 300, 350, 400, నవంబర్ జీరో అంటే 250, 300, డిసెంబర్ కూడా జీరో అంటే మైనస్లో పోయింది. అంటే ఎత్తుకోబోయిండే వాళ్ళు రెంట్లు కూడా మనమే కట్టుకోవాలి, బండి బాడుగులు కూడా మనమే కట్టుకునేటట్లుగా ఉంది. దాని తర్వాత చూస్తే కనుక 2021లో చూస్తే డిసెంబర్లో జీరో ఉండింది, జనవరిలో ఒక్కసారిగా ఎగిరింది, 600 వరకు ఎగిరింది. దాని తర్వాత ఫిబ్రవరిలో మళ్ళీ జీరోకి వచ్చింది, 350, 400, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఈ జూన్, జూలై వచ్చేసి పర్లేదు, ఏదో కొద్దిగా 350, 400, 300 గిట్టుబాటు ధరలు. ఈ ఆగస్టు చూసుకుంటే కనుక నో సేల్, ఆగస్టులో నో సేల్ అనమాట. సెప్టెంబర్లో ఏదో గిట్టుబాటు ధరలు 250, 300, అది కూడా ఏం లేదు, ఏం మిగలదు, కానీ ఏదో కొద్ది పర్లేదు. కానీ ఒక్కసారిగా ఎగిరేసింది సెప్టెంబర్లో 1000 రూపాయలు, 1200 పోయినాయి. దాని తర్వాత అక్టోబర్కి వస్తే అక్టోబర్లో వచ్చేసి 900, 800, నవంబర్కి పడిపోయింది, డిసెంబర్కి వచ్చి కూడా పడిపోయింది, జీరోకి వచ్చేసింది. జీరో అంటే అంతేం కాదు, జీరో కాదు, 400, 500 పోయినాయి. దాని తర్వాత 2022లో చూసుకుంటే కనుక జనవరిలో 600 పోయినాయి, జనవరి లాస్ట్కి 800 కూడా పోయినాయి జనవరి లాస్ట్కి. కానీ ఫిబ్రవరిలో పడిపోయింది మ్యాటర్. ఫిబ్రవరిలో 350, 400, మార్చికి వచ్చే టయానికి వచ్చేసి నో సేల్కి వచ్చేసింది. ఏప్రిల్లో నో సేల్ ఇంకా కొద్దిగా ఏదో ఎత్తుకొని బండి బాడీలోనే వస్తాయనే టైప్లో వచ్చినది. మేలో కొద్దిగా పర్వాలేదు, ఎగిరింది పైకి,
2022లో మేలో పైకి ఎగిరేసింది. 700 అమ్మినాయి. దాని తర్వాత చూసుకుంటే కనుక మే లాస్ట్ పోయే టయానికి 2000, 2300 కూడా అమ్మినాయి. దాని తర్వాత జూన్లో 12, 1300, 1400, జూలైలో మళ్ళీ కింద పడిపోయింది 500, 600, ఆగస్టు నో సేల్ 150, 200, సెప్టెంబర్ 450, 500, అక్టోబర్ 600 పర్వాలేదు బాగానే అమ్మింది, నవంబర్ నో సేల్, డిసెంబర్ కూడా నో సేలే 90%. ఇంకా అలానే వస్తే కనుక 2023కి వస్తే ఆ నో సేల్ని ఇంకా కాస్త ఇంకా కిందకి పడిపోయింది. జనవరిలో 200, 150, 100 రూపాయలు కూడా అమ్మినారు 30 కేజీల బాక్స్ మదనపల్లి. దాని తర్వాత జనవరి లాస్ట్ కల్లా 1000 రూపాయలు అమ్మేసినారు. మళ్ళీ ఫిబ్రవరి 10, 15కి 600 అమ్మినారు. ఫిబ్రవరి 30 కల్లా నో సేల్కి వచ్చేసింది. ఫిబ్రవరి లాస్ట్కి నో సేల్, మార్చ్ నో సేల్, ఏప్రిల్ కూడా నో సేలే. ఇంకా మేకి వదిలితే కన్నా మేని ఇంకా పైకి ఎగిరేసింది. 2023లో మే 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీని ఇంకా పైకి ఎగిరింది. అది ఎగిరిండేది 5000, 6000 వరకు పోయింది. మదనపల్లిలో 6500 కూడా పోయింది. 2023లో మేలో 6000 వరకు కూడా పోయింది. హైయెస్ట్ రేట్ ఇన్ టమాటో మనకు లైఫ్లో చూడని రేట్లు కూడా చూపించేసింది 2023 మేలో. కానీ మే నుండి అట్లే కిందికి జూలై, ఆగస్టుకి వచ్చే టయానికి 500కి వచ్చేసింది. ఆగస్ట్ ఫస్ట్లో, ఆగస్ట్ 25 కల్లా కింద పడిపోయింది. దాని తర్వాత నో సేల్కి వచ్చింది ఆగస్టు 30కి. అక్టోబర్కి మళ్ళీ పెరిగి 700, నవంబర్ 750, 800 పోయినాయి. డిసెంబర్కి మళ్ళీ కిందకి వచ్చింది 800, 700 కల్లా. ఇంకా 2024 జనవరి చూసుకుంటే కిందికి పడిపోయింది. డిసెంబర్లో అంతా 400 కూడా పడిపోయింది లాస్ట్కి. 2024లో చూస్తే ఆ 400 నుండి 450, 500 పోయినాయి. మదనపల్లిలో 550. ఫిబ్రవరికి వస్తే 800కి వచ్చింది. మార్చిలో 600, ఏప్రిల్కి చూస్తే కానీ ఇప్పుడు ప్రస్తుతం 500, 450, 550 వరకు పోతుంది. అది కూడా వర్స్ట్ కేసులో. అంటే ఏదో మనం పెట్టించినాము కాబట్టి అమ్ముకోవాలి కాబట్టి అనే టైప్లో టీవీఎస్ మండోళ్ళు అమ్ముకుంటున్నారనమాట. అంతేగాని రేట్లు అయితే 300కే పడిపోయినాయి. మదనపల్లిలో సాధారణంగా ఎత్తుకుపోయే రైతులందరికీ 300, 250 కంటే ఎక్కువ ఏం చిక్కటం లేదు. అంటే నో సేల్ అనే చెప్పుకోవాలి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి. ఇంక ఇప్పుడు చూస్తే కనుక పెండింగ్ పైకి ఎగురుతుందా, కిందికి పడిపోతుందా? నా అనాలిసిస్ ఆల్రెడీ నేను చెప్పిన 2023లో ఎగిరిపోయి 5000కి పడిపోయినప్పుడు నేను వీడియో పెట్టినాను అనమాట. ఆ వీడియో పెట్టిన తర్వాత చాలా కిందికి పడిపోయింది. నో సేల్కి వచ్చేసింది. దాదాపుగా రోడ్డు మీద కూడా పడేసే స్టేజ్లో వచ్చినారనమాట. 300, 250, 400కి వచ్చే టయానికి నో సేల్కి వచ్చేసింది. కానీ ఇప్పుడు చూసుకుంటే కన్నా అది పైకి ఎగురుతుందా, కిందికి పడిపోతుందా అంటే క్లియర్గా చెప్తాను. నా డైమండ్ గ్రూప్లో ఎవరైతే నాకి 5000 గట్టి వచ్చింటారో వాళ్ళందరికీ అయితే క్లియర్గా చిక్కుతుంది. ఎందుకు అంటారా, మీకు టాప్ సీక్రెట్స్ అయితే చూపించట్లేదు. ఇలాంటి సైడ్లో అయితే చూపించట్లేదు. ఇలాంటి ఇటు సైడ్లో ఉంది, అది చూపించట్లేదు. ఇక్కడ కూడా 2020లో సైడ్లో ఉంది, అది కూడా నేనైతే చూపించట్లేదు. ఇక్కడ కూడా 2019 చూసుకుంటే అది కూడా మీకు చూపించట్లేదు. 2018 చూసుకుంటే అది కూడా మీకు చూపించట్లేదు. ఇదంతా యూట్యూబ్ మహిమ. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక 2019 ఇంకా చూసుకుంటే 2009 ఇంకా వచ్చేసి 2008, 2007 ఇక్కడ ఇంకా మొత్తం అంతా అనాలిసిస్ వేసి 2007 ఇంకా అనాలిసిస్ చేసి 2024 వరకు అనాలిసిస్ చేసి ప్రస్తుతానికి వచ్చేసి మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నేనున్నాను. ఇప్పుడు రేట్ పడిపోతుందా, పెరుగుతుందా, ఏం కథ, అవన్నీ మీకు కావాలనుకుంటే నాకైతే 5000 కట్టేసి నా గ్రూప్లోకి రండి. లేదు అంటే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. గుడ్ బై. ఎవరైతే నాకు 5000 కట్టి, కొత్త వాళ్ళందరూ ఎవరైతే నాకు 5000 కట్టి 5005 రూపాయలు కట్టి నాకు స్క్రీన్ షాట్ పంపిస్తారో కనపడతాను నెంబర్ మీద, వాళ్ళందరినీ వచ్చేసి డైమండ్ గ్రూప్లో యాడ్ చేసి మరి
టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. 100% సక్సెస్ మనమే, దాంట్లో డౌట్ ఏమేమి ఉండదు. కానీ నేను చెప్పేది ఇంకోటి అన్న, ఎన్నో లక్షలు ఖర్చు పెడతా అంటాం 1 ఎకరాకి, అర్ధ ఎకరాకి కూడా. ఇంకా 5 ఎకరాలు 10 ఎకరాలు పెట్టే వాళ్ళకైతే ఇంక చెప్పని అవసరమే లేదు. ఇంకా అలాంటప్పుడు మనము ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు 5,000 రూపాయలకి 5,500 రూపాయలకి అయితే నన్ను అడిగితే కానీ ఏమంత ఇబ్బంది అయితే ఉండదు. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్.